ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం. మార్చ్ 17, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించము. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం 1వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, కీర్తనకారుడు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని తన ప్రాణంతో చెప్పుకుంటున్నారు. ఈరోజు మనము కూడా ఆయన మన జీవితంలో చేసిన ప్రతి ఉపకారమునకై, ఆయన మనకిచ్చిన విమోచనకై, ఆయన మన జీవితంలో చేసిన అద్భుత కార్యములకై మనం ఎల్లప్పుడూ కూడా ఆయనను స్తుతిస్తూ ఉండాలి, సన్నుతిస్తూ ఉండాలి, మహిమపరుస్తూ ఉండాలి. మన ప్రాణాత్మ శరీరములు ఆయన పెట్టిన భిక్షగా, ఆయన ఇచ్చిన ఈ యొక్క శరీరమును ఆయన కొరకు వాడుతూ, ఈ యొక్క ఆత్మను ఆయన సన్నిధానానికి వెళ్ళేటట్లుగా ఆయన నీతైన మార్గంలో మనం నడవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రేమ దేవుని వారలారా, మన అతిక్రమమును దేవుడు తుడిచిపెట్టి ఉన్నాడు. మన పాతాళములకు వెళ్లకుండా మనల్ని తప్పించి విమోచించి ఉన్నాడు. దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి, రక్షణార్థమైన ఆయన కృపను బట్టి, ఇచ్చిన జీవమును బట్టి, జీవవాక్కును బట్టి మనము ఆయనకి ఎల్లప్పుడూ రుణస్థులమై ఉన్నాము. ఆ రుణమును ఎలా చెప్పాలో తెలియక ఇదిగో కీర్తనకారుడు తన యొక్క ప్రాణముతో, తన యొక్క అంతరంగముతో, తన యొక్క సమస్తముతో చెప్పుకుంటూ దేవుని సన్నుతిస్తూ ఉన్నారు. మనము కూడా ఆయన సన్నుతించటానికి పాత్రులమై ఉన్నాము. ఆయన మనకిచ్చినటువంటి ధన్యత, ఆయన దయాళుడు, ఆయన దయను మనం పొందుకున్నాం, ఆయన కృపను మనం పొందుకున్నాం, ఆయన యొక్క ఔన్నత్యాన్ని రుచి చూచిన వారమై ఉన్నాము. ఆయన వంటివాడు ఏ లోకాన లేరు అని సత్యాన్ని మనం తెలుసుకొని ఉన్నాము. ఆయన కృపా సత్యములు ఎల్లప్పుడూ మన చుట్టూ ఆయన కుమ్మరిస్తూ ఉన్నారు. దానిని బట్టి ఆయన మనకు ఇచ్చినటువంటి ఆశ్రయమును బట్టి, మనకిచ్చినటువంటి అద్భుతమైన బ్రతుకును బట్టి, దేవుడు మనకు చేసిన ప్రతి ఉపకారమును బట్టి ఎల్లప్పుడూ ఆయనకు మహిమకరంగా మన బ్రతుకులు ఉండాలని, ఈ లోకంలో దేనిని మనం ఆశించినా అది ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేదే. కానీ శాశ్వతమైన దానిని మనము ఆశించి దాన్ని వెంటాడినప్పుడు దాన్ని మనం పొందుకోగలుగుతాము. శాశ్వతమైన దాని మీద మన మనసు నుంచినప్పుడు నిత్యత్వంలో చేరుకొని దేవుని యొక్క సముఖమందు మనం అందరము ఉండగలుగుతాం. దేవుడు అట్టి ధన్యత మనందరికీ అనుగ్రహించాలని, ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.